మెదక్ జిల్లా వెల్దుర్తి మండల వ్యాప్తంగా సోమవారం ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు కావడంతో విద్యార్థులు ఉదయం 9 గంటల వరకే పాఠశాలకు హాజరయ్యారు. పాఠశాలకు హాజరైన విద్యార్థులకు పూలు ఇచ్చి ఉపాధ్యాయులు ఘనంగా స్వాగతం పలికారు. అమావాస్య సందర్భంగా హాజరు శాతం తక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య, ఉచిత భోజనం, ఉచిత పాఠ్య పుస్తకం, యూనిఫామ్ పంపిణీ చేస్తున్నామని, బడియేడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ప్రధాన ఉపాధ్యాయులు సంబయ్య తెలిపారు. బాడీ పాట ద్వారా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కోసం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. तो वॉइस निकाल देना नहीं मैं अंदर चल रहा नहीं आ रहा కిరణ్ షాప్ ఉంటుంది చూడు ఎదురుగా మన స్కూల్ గ్యాస్ ఎదురుగా పెద్ద బిల్డింగ్ పంపించేసాను చెప్తా నమస్కారం. ఈరోజు నూతన విద్యా సంవత్సరానికి స్వాగతం తెలియజేస్తూ అదే మాదిరిగా విద్యార్థులకు, విద్యార్థి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులందరికీ నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మొట్టమొదటి రోజున స్కూల్స్ ప్రారంభం కావడం జరిగింది. అయితే ఈ స్కూల్స్ ప్రారంభం రోజున దాదాపు విద్యార్థులు కూడా ఉత్సాహంతో రావడం జరుగుతుంది. అయితే మా పాఠశాలకు దాదాపుగా 150 నుంచి 160 మంది విద్యార్థులు ప్రేయర్కే అటెండ్ కావడం జరిగింది. మరి ఎందుకంటే విద్యార్థుల్లో ఉన్నటువంటి ఉత్సాహం, మరి పాఠశాల చాలా రోజులు అయిపోయింది కాబట్టి మరి పాఠశాల పునఃప్రారంభం రోజే మీరు రావాలని ఉద్దేశించి కొంతమంది విద్యార్థులు కూడా పాఠశాలకు రావడం జరిగింది. అందులోనే ఈరోజు వచ్చినటువంటి విద్యార్థులందరికీ మన ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశానుసారము బుక్స్ మరియు తర్వాత మాకు ఏవైతే బుక్స్ వచ్చాయో వచ్చినటువంటి బుక్స్ అన్నింటినీ విద్యార్థులకు ఈరోజు మధ్యాహ్నం సమయంలో ఇవ్వడం జరుగుతుంది. అదే మాదిరిగా వచ్చినటువంటి విద్యార్థుల్లో కూడా ప్రార్థన సమయంలో తెలియజేయడం జరిగింది ఏంటంటే మీరు ఎవరైతే దోస్తున్నారో వాళ్ళందరినీ రేపటి నుండి మనకు ఏదైతే స్ట్రెంత్ ఉందో ఆ స్ట్రెంత్ ప్రకారం దాదాపు 100% వచ్చేటువంటి ప్రయత్నం చేయాలని విద్యార్థులు కూడా సూచించడం జరిగింది. అదే మాదిరిగా ఉపాధ్యాయులు కూడా మరి ఏదైతే ఈరోజు విద్యార్థులు తక్కువగా వచ్చినారో ఆ విద్యార్థులకు ఒకసారి మనకు ఉన్నటువంటి గ్రూప్లో మెసేజ్ పెట్టి ఒకసారి అవసరమైతే పేరెంట్స్ కూడా ఫోన్ చేసి విద్యార్థులకు పాఠశాలకు రమ్మనవలసిందిగా తెలియజేయడం జరిగింది. కాబట్టి దాదాపు నేను అనుకున్నదంటే రేపటి నుంచి మినిమం ఒక 50% అంటే 100 వరకు నుంచి 400 మంది వరకు వస్తారని అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. అదే మాదిరిగా ఈరోజు ఇప్పుడే అడ్మిషన్స్ కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో మేము ఇచ్చినటువంటి
100% రిజల్ట్ కావచ్చు, తర్వాత మన పాఠశాలలో అమలు చేసినటువంటి విద్యాభ్యాసం కావచ్చు, మరియు విద్యార్థులకు ఉన్నటువంటి కోరిక కావచ్చు, ఇవన్నిటిపైన మేము ఒక బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మేము దానికి అనుగుణంగా ఈరోజు కూడా అడ్మిషన్స్ కూడా దాదాపు 10 మంది దాకా నిలబడడం జరిగింది. వారికి అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ మేబీ మ్యాక్సిమంగా ఎక్కువగా ఈసారి అడ్మిషన్స్ వస్తాయని నేను ఆశిస్తూ ముగిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.